2034 సంవత్సరం లోపు నేను చెప్తున్నటువంటి 4 రాసులు సుమారుగా ఒక 100 కోట్ల పైబడి సంపాదిస్తారు. నేను చెప్పేది నిజమండి, నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. దీన్ని నెగటివ్గా ఆలోచించే వాళ్ళు ఆలోచించుకోండి, నేను తప్పులేదు, ఆలోచించుకోండి. మన మీద మనకు నమ్మకం కుదరకపోతే మరి ఎవరి మీద కుదురుతుంది? ప్రతి దానికి నాకు చేత కాదు, నేను చేయలేను, ఏ పని నాకు చేత కాదు, నేను సంపాదించలేదు, ఈ భగవంతుడు నాకు పేద కుటుంబంలో పుట్టించాడు, పుడితే నంబర్ 1 పొజిషన్లో పుట్టించలేదు, పేద కుటుంబంలో పుట్టించాడు, నేను ఏం చేయలేను, వాళ్ళకంటే తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కానీ నాకేముంది, మా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదు, ఇవన్నీ మాటలు మాట్లాడతారండి. నిజమండి. కష్టపడి పని చేసి మీ పేరులో ఉన్నటువంటి శక్తి రెట్టింపు చేసుకొని మీరు పని చేయండి. కష్టపడండి. కష్టపడకుండా ఏది నోట్లోకి రాదు, రాసి పెట్టుకోండి. కష్టపడింది ఏది వస్తుందండి? మనం అన్నం పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా కూడా చేత్తో కలుపుకొని నోటు దానిక పెడితే అది పని. ఆ పని చేయింది అయితే నన్ను కడుపులోకి వెళ్ళదు, అది చూస్తేనే కడుపు నిండిపోతుందా? అస్సలేదు. అందుకే కష్టపడే తత్వం మీలో ఉండాలి. కష్టపడిన ప్రతి ఒక్కరూ బాగుపడట్లేదు. ఎందుకు చెప్పాలా? వాళ్ళ పేరులో సంఖ్యాబలం అనేది కరెక్ట్గా లేకపోతే, అంటే అదృష్ట శక్తి లేకపోతే. ఆ అదృష్ట శక్తిని తీసుకొచ్చేది ఏంటిదో తెలుసా? మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం కనుక కరెక్ట్గా మనం మూమెంట్ కనుక ఇస్తే అసలు జీవితం వర్ణనాతీతం అండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి నేను చెప్పినట్టు చేయండి. తులారాశి, వృషభ రాశి, కుంభరాశి అండ్ సింహరాశి, ఈ 4 రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే 2034 లోపు ఒక మోస్తరుగా సంపాదిస్తారు, కోటీశ్వర్ల